కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2027లో 2 విడతల్లో జనగణన చేయాలని నిర్ణయించింది. డిజిటల్ టెక్నాలజీతో ఈ జనగణన జరపనుండగా దీనికోసం 11,718 కోట్లు కేటాయించింది. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇళ్ల జాబితా రూపకల్పనకు ఆమోదం తెలిపింది. ఇక ఉపాధి హామీ పథకాన్ని పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చింది. ఈ పథకానికి 1,51,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఏడాదికి 120 పని దినాలు తప్పనిసరి చేసింది కేంద్ర కేబినెట్. అలాగే బొగ్గు గనుల్లో సంస్కరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో అనేక కీలక అంశాలపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఉపాధి హామీ పథకానికి పేరు మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకంగా దీన్ని మార్చారో ఈ పథకానికి 1,51,000 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించడం జరిగింది. ఏడాదికి 120 పని దినాలుగా తప్పనిసరిగా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటు బొగ్గు గనుల సంస్కరణలకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం పలకడం జరిగింది. మరొక కీలకమైన ఈ భేటీలో కీలకమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. జనగణనకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ జనగణనకు సంబంధించి 11,718 కోట్లను కేటాయిస్తూ కూడా కేబినెట్ తోటి అదేవిధంగా మాన్యువల్ టెక్నాలజీ 2026 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు కూడా ఇళ్లకు సంబంధించిన జాబితా రూపకల్పన 2027లో 2 విడతల్లో జనగణనకు సంబంధించి కూడా జరపాలనేది కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా కూడా జనగణనకు సంబంధించి జనగణనతో పాటు కులగణన కూడా చేయాలనేది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కులాల వారీగా జనాభా నిష్పత్తి దానికి సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఈ యొక్క జనగణనలోనే కులగణన కూడా చేస్తారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందడం జరిగింది. 2026 నుంచి కేబినెట్ ఆమోదం పొందడం జరిగింది. 2026 నుంచి 27 వరకు కూడా 2 దశల్లో ఈ యొక్క జనగణన జరుగుతుంది. డిజిటల్ రూపంలో, అంటే ఇప్పటికే ఆధారంగా కావచ్చు లేదా ఇతర డిజిటల్ రూపంలో కుటుంబ సభ్యుల వివరాలు ఇప్పటికే, అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించి 1 నేషన్ 1 రేషన్ కార్డు ఇప్పటికే అందుబాటులో ఉంది. దాన్ని అనుసరించి కూడా జనగణన కొంత ప్రాసెస్ చాలా ఈజీగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి రేషన్ కార్డులో కూడా కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ఒక ప్రాధాన్యతగా తీసుకోబోతున్నారు. మరొక వైపు ఆధార్ కార్డ్స్ కి సంబంధించి ఆధార్ కార్డులను కూడా ఈ జనగణనకు ఉపయోగించనున్నారు. ఈ డిజిటల్ విధానాల ద్వారా, ఇతర డిజిటల్ విధానాల ద్వారా జనగణనలో కొంత పారదర్శకత, అదేవిధంగా త్వరగా ఈ యొక్క జనగణన పూర్తి అవుతుంది. మరి దానికి సంబంధించి కూడా ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదం పొందడం జరిగింది. 11,000 కోట్ల రూపాయలను దానికి కూడా వెచ్చించడం జరిగింది. ఉపాధి హామీకి సంబంధించి 120 దినాలను తప్పనిసరి చేయడం జరిగింది. దీంతో అత్యంత వెనుకబడిన వాళ్ళకి కొంత దీని వల్ల ఉపయోగం జరుగుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. బొగ్గు గనుల కార్మికులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.